హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియోలో మనము ఏపీ డిఎస్సి 2025 సంబంధించి రెండు ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందామండి. అందులో మొదటిది అంతర్ జిల్లాల బదిలీలు షెడ్యూల్ రావడం జరిగింది. ఈ బదిలీల షెడ్యూల్ డిఎస్సి నియామక ప్రక్రియపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది మొదటి అంశం అండి. రెండవ అంశము సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది రెండవ అంశం అండి. ఈ రెండు అంశాలలో మనం వెళ్లే ముందు మీకు అందరికి వచ్చిన రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి ఇంగ్లీష్ విజయ్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ నచ్చినట్టయితే కంటెంట్ను లైక్ చేయండి, అదేవిధంగా హైప్ చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి అంశమైనటువంటి అంతర్ జిల్లాల బదిలీల గురించి చర్చించుకుందామండి. సాధారణంగా టీచర్లకు బదిలీలు విత్ ఇన్ డిస్టిక్ ఒక జిల్లా పరిధిలో జరుగుతాయండి. అంటే ఉపాధ్యాయులు ఆ జిల్లాలో ఏ మండలంకైనా ఏ గ్రామానికైనా వెళ్ళవచ్చండి. అది సాధారణంగా ఎప్పుడు జరిగే ప్రక్రియ అండి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొంతమంది టీచర్స్ వేరే జిల్లాలకు వారి వ్యక్తిగత అవసరాల దృష్ట్యా వెళ్ళవలసి ఉంటుందండి. దానికోసము వారి అభ్యర్థనల మేరకు రాష్ట్ర ప్రభుత్వము అప్పుడప్పుడు అండి, ప్రతి సంవత్సరం నిర్వహించదు, అప్పుడప్పుడు అంతర్ జిల్లాల బదిలీల కోసము షెడ్యూల్ని విడుదల చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు సడన్ గా ఈ డిఎస్సి నియామక ప్రక్రియ కంటే ముందు ఈ సడన్ గా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ షెడ్యూల్ ప్రకటించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి. ఆ కారణం తెలుసుకొని అంతర్ జిల్లాల బదిలీలు ఎలా జరుగుతాయి, ఈ డిఎస్సి మీద ఉన్నటువంటి ప్రభావం ఏమిటో తెలుసుకుందాం. ఈ సడన్ గా ఈ షెడ్యూల్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఉదాహరణకు మాది కర్నూలు డిస్ట్రిక్ట్ కదండి. నేను కర్నూలు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం దాదాపు డిఎస్సి 2012లో సెలెక్ట్ గా ప్రస్తుతం వరకు నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా పనిచేస్తున్నాను. ఒకవేళ నేను అంతర్ జిల్లాల బదిలీలో చిత్తూరు జిల్లాకు వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నష్టం అంటే, నాకు ప్రస్తుతం ఎంత శాలరీ అయితే వస్తుందో అదే శాలరీ వస్తుంది, కానీ ఒక నష్టం అయితే జరుగుతుందండి. అంతర్ జిల్లా బదిలీలపై వేరే జిల్లాకు వెళ్తే ఏం నష్టం జరుగుతుందంటే, ప్రస్తుతము చిత్తూరు జిల్లాలో ఎంతమంది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అయితే ఉన్నారో వారందరికంటే నేను జూనియర్ అయిపోతానండి. నాకు 2012లో జాబ్ వచ్చినప్పటికీ నేను అంతర్ జిల్లా బదిలీలో వేరే జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో ప్రస్తుతము ఎంతమంది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్లు అయితే ఉంటారో వారందరి తర్వాత నా సీనియారిటీ అనేది రావడం జరుగుతుందండి. అంటే అప్పుడు నేను ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికంటే, అంటే 2014 డిఎస్సి కావచ్చు, 18 డిఎస్సి కావచ్చు, ఇలా డిఎస్సి ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యింటారో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వారందరి తర్వాత సీనియారిటీ లిస్ట్లో నా పేరు రావడము జరుగుతుందండి. అంటే అంతర్ జిల్లా బదిలీలపై వేరే జిల్లాకు వెళ్తే మనం సీనియారిటీని కోల్పోతాము, ఆ జిల్లాలో జూనియర్ మోస్ట్ గా మారిపోతాము. ఈ ప్రమాదం ఉండడంతో చాలా మంది టీచర్ల అభ్యర్థన మేరకు సడన్ గా ఈ షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. టీచర్లు అందరూ కూడా ఈ ఎవరైతే వేరే జిల్లాకు వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఏం కోరుకున్నారంటే, ఒకవేళ డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి చేస్తే వారందరికంటే వీరే జూనియర్ అవుతారండి. ఒకవేళ మీరు సెప్టెంబర్లో జాయిన్ అవుతారు కదండి, డిఎస్సి వాళ్ళు అనుకోండి సెప్టెంబర్లో జాయిన్ అవుతారు. ఒకవేళ అంతర్ జిల్లా బదిలీలు దసరా సెలవుల్లో అక్టోబర్లో జరిగాయి అనుకోండి, అప్పుడు ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితము 15 సంవత్సరాల క్రితం ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ఒకవేళ జిల్లా మారితే ఈ డిఎస్సి 2025 తర్వాతనే జాయిన్ అవుతారు కాబట్టి బదిలీలలో అప్పుడు జూనియర్ గా మారిపోతారండి. ఈ ప్రమాదం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వము ఎమ్మెల్సీల అభ్యర్థన మేరకు, టీచర్ అభ్యర్థనల మేరకు ఈ సడన్ గా షెడ్యూల్ అనేది ఇవ్వడము జరిగింది. ఈ అంతర్ జిల్లాల బదిలీల షెడ్యూల్ ఆగస్టు 21 నుండి ఆగస్టు 30 లోపు పూర్తి చేయడం జరుగుతుందండి. ఈ అంతర్ జిల్లాల బదిలీలు నిర్వహించడం ప్రభుత్వానికి పెద్ద పని కాదండి, చాలా చిన్న పని అండి. ఎందుకంటే అభ్యర్థుల సంఖ్య, టీచర్ అప్లై చేసుకునే టీచర్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుందండి. నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క జిల్లా నుండి 50 మందికి మించి అప్లై చేసే అవకాశం ఉండదండి. చాలా తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి చాలా వేగంగా ఈ షెడ్యూల్ అనేది ముగిసిపోతుందండి. ఈ అంతర్ జిల్లా బదిలీలు రెండు రకాలుగా జరుగుతాయండి. ఒకటి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అండి. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అంటే అర్థం ఏంటండి అంటే, ఉదాహరణకు నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కదండి, నేను ఇక్కడ నుండి చిత్తూరు జిల్లాకు వెళ్ళాలంటే చిత్తూరు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా పనిచేస్తున్న వ్యక్తి కర్నూలు జిల్లాకు రావాలి, కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నటువంటి నేను చిత్తూరు జిల్లాకు వెళ్ళాలండి.
ఇలా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉండే స్కూల్ అసిస్టెంట్ ఇక్కడికి రావాలండి. ఆ విధంగా ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ కుదిరితేనే ఈ అంతర్జిల్లా బదిలీ అనేది జరుగుతుందండి. అది ఒక అవకాశం అండి. మరొక రెండవ అవకాశం స్పౌస్ కేటగిరీ అండి. అంటే స్పౌస్ కేటగిరీ అంటే నా భార్య ఒకవేళ వేరే జిల్లాలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా కానీ పనిచేస్తూ ఉంటే అప్పుడు నేను ఆ జిల్లాకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఇలా రెండు రకాలుగా మ్యూచువల్ కేటగిరీ ఒకటి, స్పౌస్ కేటగిరీ ఒకటి. ఉదాహరణకు ఒక బ్యాంక్ ఎంప్లాయీగా నా భార్య చిత్తూరు జిల్లా పనిచేస్తుంది అనుకోండి, నేను పలానా చోట నా భార్య పనిచేస్తుంది కాబట్టి నేను చిత్తూరు జిల్లాకి వెళ్ళాలనుకుంటున్నాను అని స్పౌస్ సర్టిఫికేట్ను ఉపయోగించి నేను అప్లై చేసుకోవడము జరుగుతుందండి. ఈ విధంగా స్పౌస్ కేటగిరీ కింద మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కింద అంతర్ జిల్లాల బదిలీలు అనేవి కొనసాగుతాయండి. ఈ షెడ్యూల్ ఆగస్టు 30 లోపు పూర్తవుతుందండి. ఈ అంతర్ జిల్లాల బదిలీల ప్రభావము ఏపీడిఎస్సి నియామక ప్రక్రియపై ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను తెలియజేస్తానండి. ఈ షెడ్యూల్ చాలా వేగంగా పూర్తవుతుంది కాబట్టి ఈ అంతర్ జిల్లాల బదిలీల ప్రభావము ఈ ఏపీడిఎస్సి నియామక ప్రక్రియపై ఎటువంటి ప్రభావాన్ని చూపదండి. ఒక చిన్న నష్టం ఏంటంటే ఈ టీచర్లు మీకంటే ముందుగానే కౌన్సిలింగ్ అటెండ్ అవుతారు కాబట్టి మీకు రావాల్సిన ప్లేసు కొన్ని ఈ టీచర్స్ కొనుక్కునే అవకాశం ఉంటుందండి. నిజం చెప్పాలంటే వీరికి దక్కడమే న్యాయం అండి. ఎందుకంటే ఈ టీచర్స్ అందరూ మీకంటే సీనియర్స్ కాబట్టి సీనియర్స్ కి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ అంతర్ జిల్లాల బదిలీలకు పచ్చజెండా ఊపడం అనేది జరిగిందండి. ఇదండి అంతర్ జిల్లాల బదిలీల ప్రక్రియ. ఇప్పుడు ఏపీడిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్, బిగ్ అప్డేట్ ఏంటంటే మన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారు డిఈఓల కాన్ఫరెన్స్ తో ఏం చెప్పడం జరిగింది అంటే ఈరోజు స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యే అభ్యర్థుల యొక్క వివరాలు స్పోర్ట్స్ అథారిటీ నుండి ఈ రోజే అందడం జరిగిందని, ఇక తొందరలోనే మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని, ఆదివారము లేదా సోమవారము సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండే అవకాశం ఉందని, ఆగస్టు 24 లేదా 25 తేదీలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని, దీనికి గాను డిఈఓలు అందరూ సిద్ధంగా ఉండాలని, తగినన్ని ఏర్పాట్లు చేసుకోవాలనే విషయాన్ని విజయరామరాజు గారు వీడియో కాన్ఫరెన్స్ లో మన డిఈఓలకు తెలియజేయడము జరిగిందండి. ఇదండి ఈరోజు ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి అప్డేట్స్.